హాయ్ ఫ్రెండ్స్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీ పార్ట్ 2కి స్వాగతం. మునుపటి ఎపిసోడ్లో ఔరంగజేబ్ దారుల్ ఇస్లాం స్థాపించాలనే కలను మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన లక్ష్యాన్ని గురించి మనం చర్చించాం. చిన్న వయసులోనే సంభాజీ మహారాజ్ తన తండ్రి స్వరాజ్య స్థాపన లక్ష్యాన్ని ప్రాణంగా దిద్దుకున్నారు. తాను కేవలం 7 ఏళ్ల వయసులోనే ముఘల్ దర్బార్లో మున్సబ్దారుగా నియమితుడై శత్రువుల తంత్రాలపై నిఘా పెట్టాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు. ఛత్రపతిగా తను చేసిన తొలి కార్యం మొఘలులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న బురాన్పూర్ ఖజానాను దోచుకోవడం. 1682 నుండి 1689 మధ్య 7 సంవత్సరాలు ఆయన రామ్షేజ్ కోటను ముఘల్ దాడుల నుంచి రక్షించాడు మరియు పోర్చుగీస్ వారికి మరాఠా సామ్రాజ్య శక్తి సామర్థ్యాలు చూపించాడు. తన ధైర్యం పరాక్రమం చూసి ఔరంగజేబ్ మనశ్శాంతి కోల్పోయాడు. యుద్ధంలో సంభాజీ మహారాజ్ను ఎదుర్కొనలేని తెలుసుకున్న ఔరంగజేబ్ ఒక కుట్ర పన్నాడు. మరాఠా సామ్రాజ్యంలో కొంతమంది సైనిక అధికారులకు లంచమిచ్చి వారి ద్వారా సంభాజీ మహారాజ్ ఏ సమయంలో ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన మరియు ఆయన సహచరుడైన కవి కలష్ను పట్టుకొని బంధించాడు. మరాఠా సామ్రాజ్య ఆత్మవిశ్వాసాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ను అనేక రోజులు నిర్బంధించి హింసకు గురిచేశాడు. సంభాజీ మహారాజ్ను నిర్బంధించి ఎర్రగా కాల్చినటువంటి కత్తులతో తన నాలుకను మరియు కళ్ళను ఔరంగజేబ్ తీసివేయించాడు. ఇంతటి భయంకరమైన హింసకు గురైన సంభాజీ మహారాజ్ లొంగిపోలేదు. సంభాజీ మహారాజ్ను చిత్రహింసలకు గురి చేసి చంపినప్పటికీ ఔరంగజేబ్ తన లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. సంభాజీ మహారాజ్ మరణం మరాఠా సామ్రాజ్యంలో కొత్త పోరాట స్ఫూర్తిని ప్రేరేపించింది. సంభాజీ మహారాజ్ మరణం తర్వాత ఛత్రపతి రాజారాం మహారాజ్, ఛత్రపతి శివాజీ II, సంతాజీ ఘోర్పడే, మహారాణి తారాబాయ్ ఇంకా మరెందరో వీరయోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కలల్ని సాకారం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశం నుండి దక్షిణాన్ని జయించడానికి వచ్చిన ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణించిన 20 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా ఇస్లామిక్ రాజ్యం స్థాపించలేకపోయాడు. తన చివరి రోజుల్లో తిరిగి ఢిల్లీ వెళ్ళలేక మహారాష్ట్రలోనే మృతి చెందాడు.